నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఫాస్ట్గా 2 రకాల డిష్లు చేసుకోవచ్చు. కొత్తగా వంట రాని వారి కోసం చాలా ఈజీ టిప్. ముందుగా మనకు కావాల్సిన బంగాళదుంపలు, నేను ఒక 1/2 కిలో బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. వాటికి కావాల్సినవి ఉప్మా పోపు అండి. సేమ్ ఉప్మా పోపు తాలింపు మొత్తం ఆర్చుకోవాలి. ఒక 1/2 చెక్క కొబ్బరి, ఇవి రెండిటితో ఫాస్ట్గా 2 వంటలు రెడీ చేసుకోవచ్చు. ముందుగా కడాయి వేడి చేసుకుని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, మనం కారం ఎంతైతే తినగలుగుతామో మొత్తం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ చట్నీ కాస్త స్వీట్గా కారంగా ఉంటుంది. ఒక 7 ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని అదే మూకిట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ కొబ్బరి 2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కాస్త పసుపు. ఎందుకు వేయిస్తున్నాము అంటే పచ్చడి 2 రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. దీనికి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ బెల్లం, కాస్త చింతపండు, ఇవన్నీ వేసి మెత్తగా కాస్త వాటర్ వేసుకుని ఇలా అన్నంలో తినేటట్టు ఇలా చట్నీ చేసుకోవాలి. అంతేండి, ఫటాఫట్మని 5 మినిట్స్లో ఒక చట్నీ రెడీ అయిపోయింది. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు చూసారా, మరీ పేస్ట్ లాగా ఉడికించుకోకూడదు. కుక్కర్లో అయితే 1 మినిట్, 1 విజిల్ సరిపోతుంది. పొట్టు తీసుకున్నవి ఒక 10 పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఉప్మా పోపు మొత్తం వేసుకోవాలి. ఒక స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ స్మెల్ బాగుంటుందన్నమాట. ఉల్లి వెల్లుల్లి లేని రోజుల్లో ఏదైనా పూజలు వ్రతాలు వాటికి కూడా టప్మని వంట చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉంటుంది కదా, 10 పచ్చిమిరపకాయలు పడతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఈ కూరలకి పైనుంచి కారం వేయకూడదు. చిటికెడు పసుపు, బాగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని పోపులన్నీ మాడకుండా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ముందుగా ఎందుకు స్మాష్ చేయలేదంటే ఈ పొటాటోని ముందుగా మనం పేస్ట్ చేసామనుకోండి అది ముద్దలాగా అయిపోతుంది. ఇలా కాస్త పెద్ద ముక్కలుగా ఉండగా 2 నిమిషాలు వేగితే త్వరగా పాడవదు. చిన్న టిప్ అన్నమాట. ఎందుకు వేయిస్తున్నాను అంటే ఫస్ట్ వంట నేర్చుకునే వాళ్ళకి ఈజీ రెసిపీస్ అనమాట ఈ 2 కూడా. మీరు ఎలా చేస్తే శభాష్ అనిపించుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు అందుబాటులో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, ఇష్టమైతే నిమ్మకాయ కూడా. కూర మొత్తం ఉడికిపోయి వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం నిమ్మకాయ వేసుకోవాలి. నేను ఈరోజు చింతపండు రసం 2 స్పూన్స్ చింతపండు రసం వేస్తున్నాను కాబట్టి పొయ్యి ఆపలేదు. అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. కొత్తగా వంట చేసేవాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా వంకాయ బంగాళదుంప ముద్దకూర సందట్లో సడేమియా అన్నట్టు మా బాల్కనీలో చిన్న కోకిల పిల్ల వచ్చింది. కూకు అంటూ మా లోటస్ పాట్లో నీరు తాగటానికి వచ్చిందనమాట. పైన ఉసిరి చెట్టు మించి కిందకి పడిపోయిందండి. ఎంత ముద్దుగా ఉందో కోకిల పిల్ల.